భగవంతుడు మన ఎలా తీసుకెళ్తాడంటే రేపు పొద్దున నీకు కష్టం వస్తున్నప్పుడు సొల్యూషన్ ముందు పెట్టేసి తర్వాత నీకు కష్టం తెలుస్తుంది. హౌ ఈజీ దట్ ఈస్. ఇదే కాదు, ఈ సిద్ధశాస్త్రంలో ఇంకో గొప్ప మహత్తరమైన ఒక యోగం ఉంది. చెప్పండి. శరీరాన్ని ఒక పుస్తకం చదివినట్టు చదవడం. శరీరాన్ని డీకోడింగ్ ద బాడీ. మీ యాన్సిస్టర్స్ ఒక ప్రజ్ఞ ద్వారా మనం ఉన్నామంటే మన పూర్వీకులను బట్టే కదా మనం వచ్చింది. సో మనకి ఏ ఇబ్బంది ఉన్నా మన పూర్వీకులు మనకి ఎలా బ్లెస్సింగ్స్ ఇస్తారు అనేది ఎవ్రీవన్ షుడ్ నో. ఈ కర్మభూమిలో అది అందరికీ తెలియాలి. ఎలా మేడం చెప్తారా? మనం మామూలుగా పోయిన తర్వాత మనం వాళ్ళ తద్దినాలు ఇవన్నీ పెట్టాం, అదొక రిచువల్ లా చూస్తామండి, అంతే తప్ప వీ డోంట్ నో ద ఎసెన్స్ అండ్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దాట్. ఓకే, ఆ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామని, ఆ కార్యక్రమం వల్ల మనకేంటి ఇక్కడ యోగం ఊరికే కాదండి. అది ఎలాంటి మనం చేస్తున్న చెత్తనంతా క్లియర్ చేయడానికి ఒక్కసారి ఇలాగ ఒక సునామీలా తుడిచిపెట్టేస్తుందండి. పాపం మొత్తం క్లియర్ అయిపోతుంది, పాప ధ్వంసం అయిపోతుంది. జస్ట్ బికాస్ మీ పితృదేవతలకి మీరు అంత రుణపడి ఉంటారండి. అది మనం చేయం కదా.